జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రజా ఆశీర్వాద సభ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలకు ఏం పిలిపిస్తారు? ప్రజా ఆశీర్వాద సభ అంటే మా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన పార్టీలోకి వస్తుంది కనుక ఈ ప్రజా ఆశీర్వాద సభ పెట్టుకున్నాం. ప్రజల ఆశీర్వదించమని ఒకటే అడుగుతున్నాం. న్యాయమైన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తేనే మాకు ఇలా ఓటేమని అడుగుతున్నాం. మేము కూడా ఇలా నీకు ఇప్పటికప్పటికి 2.5 సంవత్సరాలు ఎంత మార్పు వచ్చిందో, ఎంత నష్టపోతున్నారో ప్రజలు మన అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా బాధతో ఉన్నారు. కానీ అధికారం ఉంది కదా, ఎందుకు తిరగబడాలని చూస్తున్నారు. కానీ బాధ ఉన్నారు. రాని ఎలక్షన్లు వస్తే మన సంగతి చూద్దామనే పరిస్థితి ఉన్నారు కనుక వాళ్ళు ఊహించుకోవడానికి తప్పే. వాళ్ళకు ఎంతమంది అంటే 10 సీట్లు కూడా రావు. ఇదివరకు ఒకసారి కాంగ్రెస్కు 10 నుంచి 20 సీట్లు వచ్చినా అదే పరిస్థితి. కానీ తప్పగా నచ్చిందా ఈ వచ్చే ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ ప్రాంతంతో కూడా కలకలలాడే విధంగా నీటితోని కానీ, కరెంటుతో కానీ రైతులందరూ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తున్న పూర్తి విషయం రైతులకు ఉన్నారు. భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటున్నారు. మీ పార్టీని ఆశీర్వదించే అవకాశం? తప్పగా మా పార్టీ ప్రజలు మంచిగా మాకు క్యాడర్ నది మాకంతా కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి గారి క్యాడర్ మేమంతా కలిసి కూడా పెద్ద ఎత్తున చేస్తాం. జడ్పీని కైవసం చేసుకుంటాం. జీవన్ రెడ్డి గారి జాయినింగ్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంతంలో కలిసి వచ్చే అంశం. జీవన్ రెడ్డి జాయినింగ్ వల్ల ఈ ఏరియా అంతా కూడా ఆయన మొదటి నుంచి కూడా ఉమ్మడి జిల్లా కానీ, ఇటు పక్కకున్న నిజామాబాద్ జిల్లా కానీ, ఆ పక్కన ఆదిలాబాద్ జిల్లా కానీ, ఇటు వరంగల్ జిల్లా కానీ అందరికి కూడా ఆయన ఒక నాయకుడిగా ఏర్పాటు. నాయకుడు ఆ నాయకుడు చేస్తున్నాడు కనుక, నాయకుడు తెలుసు కనుక తప్పక ఆయనతో లాభం జరుగుతుంది. నష్టం జరగదు. కేసీఆర్ పర్యటన తెలంగాణ ప్రాంతంలో రైతుల సమస్యలని ఏమైనా పరిష్కరించే అవకాశం ఉందా? ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి ఇప్పుడు కేసీఆర్ వస్తున్నాడంటేనే 4 రోజులు ఇక్కడ మంత్రులు, ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. ఎందుకు భయం అంతగానం? కేసీఆర్ వస్తే మీద ఏం పోయింది? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి వస్తే మేము భయపడుతున్నాం. ఇక్కడ సభలు పెడితే ఇలా వస్తున్నాడంటే పెట్టాడు. ఇన్ని రోజుల నుంచి 2.5 సంవత్సరాలు ఓపిక బట్టి ఇవాళ పోయి కాళేశ్వరం పోయాడు. కాళేశ్వరం కూలేశ్వరం అంటే అది ఎందుకు పోతున్నావు? ఏం చేస్తా అనుకుంటున్నావు? నువ్వు పైసలు 3,000 కోట్లు ఇప్పుడు పెట్టి రిపేర్ అయితే అంటున్నావు. ఆనాడు ఏదైతే కాంట్రాక్ట్ చేసుకున్నా కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసిన వాళ్ళంతా కూడా అప్పుడు మాకు 200 నుంచి 300 కోట్లు ఇస్తే మేము చేసిస్తామని ఎప్పుడైతే పిల్లలు ముందునే వాళ్ళు మాట ఇచ్చారు కూడా కాంట్రాక్ట్, అదే సేమ్ ఏజెన్సీ. అయినా నువ్వు పట్టించుకోకుండా ఈ 2.5 సంవత్సరాలు నువ్వు దాన్ని ప్రాధాన్యత చేసుకుంటూ ఈయన వచ్చిందా కేసీఆర్ బదనాం చేయాలి, కేసీఆర్ను ఈయన వచ్చిందని చెప్పే విధంగా నువ్వు చేసావు. కానీ అదంతా ఇప్పుడు ఇలా మన పోతున్నాడు కాళేశ్వరం ఏం చేసి వస్తాడో తెలియదు.